Abhinav in the house. ఓకే హాయ్. Filmmaker, director of Satti, gani rendekaralu. ఇంకా ఏమున్నాయి. మొన్న జోగిపేట క్లాక్ టవర్కి పోయినా నేను. నిన్ననే సారీ నిన్న పోయినా ఆడ ఆపిన చూసిన గాంధీ తాత ఉన్నాడు మధ్యలో. నువ్వు పోయినావా షూటింగ్? పోలే పోలేవా? ఒకరోజు కూడా పోలే. అది క్లాక్ టవర్ ఇట్లా పెద్ద ఒకరోజు అయినా ఓన్లీ లంచ్కి పోయి వచ్చేసి. అయితే దానికి అది ఒక మాన్యుమెంట్ లాగా అయిపోయింది జోగిపేట క్లాక్ టవర్. మీ అమ్మ అరే జోగిపేట క్లాక్ టవర్ జాతి రత్నాలు ఇక అట్లా అయిపోయింది సెట్. అట్లా చేసిర్రు. ఇప్పుడు ఆర్ఎఫ్సికి పోతే తీసుకుపోయి టూర్ గైడ్లు చూపిస్తారు. అక్కడ చూసిరా రైట్కి అలా ఏమేమి సినిమాలు అయినా హిందీ 2 చెప్తాడు, తెలుగు 4 చెప్తాడు, చిరంజీవి అక్కడ డాన్స్ చేసిండు అని ఇక్కడ తిరుగుతాడు. ఆర్ఎఫ్సీలో అది పక్కన పెట్టు. స్విట్జర్లాండ్కి పోయినా మొన్న. ఇక డీటెయిల్ ఎంట్రీలోనే షారుఖ్ ఖాన్ ఇట్లున్నాడు రండి ఆయన దాన్నే ప్రమోట్ చేస్తుర్రు. అభినవ్ టూరిజం బాస్ మరి అదే కదా లిటరల్ గా. అక్కడ స్టిల్ ఇచ్చి నువ్వు ఫోటో దిగితే నేను ఒక యశ్రాజ్ బైది స్టాచ్యూ ఉన్నది ఆడ నిలబడ. మరి ఆయన ఎంత టూరిజం తీసుకొచ్చి ఉంటాడు. ఇంటర్లాకిన్ అనే ప్లేస్కి ఆడనే షూట్ చేసిండంటే DDLJ. రైట్. ఇక ఇంటర్లాకిన్కి మొత్తం యశ్రాజుని చెప్పుకొని అమ్ముకుంటారు. మరి గట్లున్నది కథ. అయితే జాతిరత్నాలు ఈ క్లాక్ టవర్ కాడికి పోయి ఏం చేసినా గాంతాత బొమ్మ ఉండే. గాంతాత బొమ్మ ఉంటే మెల్ల కారు ఆడ ఆపి దాని ముంగట పోయి గాంతాత మీద మొత్తం ఇట్లా పడి కాలు మొక్కి దండం పెడుతుంటే షాపులు అందరూ 10,000 మెంటర్ అట్లా చేసారు క్లాక్ టవర్ని. అంటే సినిమాలు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అవి. అంటే ఎంత అంటే రీచ్ చూడు. అది క్లాక్ టవర్ ఎంత మంచిగా కానీ అన్నా కట్టని జోగిపేటలో తప్పితే ఇవ్వని తెలియదు. ఒక లొకేషన్ వైజ్ ఇంత ఉంది, ఒక క్యారెక్టర్ వైజ్ ఎంత ఉంటుంది, అండ్ ఒక ఎమోషన్ వైజ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది నీకు సినిమా. సిన్స్ ఇట్స్ స్టోరీ టెల్లింగ్ మీడియం అండ్ ఆల్సో విచ్ ప్రైమరీ ఇన్వాల్వ్స్ హ్యూమన్ ఎమోషన్స్. దాన్ని కన్వే చేయాలని బాగా కూర్చుంటాం కదా కథ మీద. అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ద కెపాసిటీ విచ్ కెన్ హ్యావ్ విచ్ దట్ కెన్ హ్యావ్ which is actually surprising, you know. Some film can make you angry for 30 years anukunta. I don't know, like see, you've seen some film and you have connected to the character, it means so much and you can just resonate. That's what a storyteller tries to do, right? Changes పడేయచ్చు మనుషులు. అవును, పాసిబిలిటీ ఉంది. అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కాబట్టి అంత గుర్తుపెట్టుకుంటారు కూడా అనుకుంటా. లైక్ చిన్న చిన్న డీటెయిల్స్ ఇన్ మూవీ ఓన్లీ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్. సినిమాలు, క్రికెట్, పాలిటిక్స్ కాకుండా ఇంకేమైనా మాట్లాడతామా? ఒక డిస్కషన్లో కూర్చొని నువ్వు ఒక మందు టేబుల్లో కానీ, నువ్వు డైనింగ్ టేబుల్లో కానీ, ఫ్యామిలీ దగ్గర పత్తాలు ఆడుకునే దగ్గర కానీ ఏమని నేను ఈ 3 కాకుండా నీకు దీనికి బియాండ్ పోతుందా నీ డిస్కషన్? ఈవెన్ నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చూస్తే కూడా ఒక 70-80% దీని చుట్టే ఉంటుంది. అవును. దే టాక్ అబౌట్ పీపుల్ అంటే వాళ్ళు గాడికి పోయినట్టున్నారు నీకు తెలుసా అంటే అని వాని గురించి మాట్లాడి వాడు ఏం చేస్తుండు, వాడు ఏం కరెక్ట్ చేసిండు, ఏం తప్పు చేసిండు, ఆమె ఎక్కడ. ఈజ్ ఇట్ నాట్ లీడింగ్ టు అ డిస్కషన్? దే జస్ట్ టాక్ షిట్ అబౌట్ దెమ్. బేసింగ్ అంటే బేస్ ఏముంటుంది అంటే సోషల్ మీడియా ఉంటుంది. రైట్. ఎందుకంటే see the way we are interacting currently I think is just through social media, man. There are no personal conversations. Yes. You don't want to go out and put that effort to meet your friend and spend couple of hours and have a conversation, heart conversation. Sit face to face. So this is quick. And you're kind of knowing what's happening in his life because he or she is sharing. And from your side also something you're doing. So basic level you know what is going. Sometimes you just want to trigger reactions. Sometimes you want to just share what you feel. And for few people they want to curate it. Only the best side of themselves. అండ్ మన పర్సనాలిటీ ఇట్లా అనుకోవాలి, పబ్లిక్ ఇమేజ్. ఎందుకంటే ఇది మన ఒక ప్రొఫైల్ అయిపోయింది కదా. అండ్ మనం కొన్ని ఇయర్స్ నుంచి మనం దీన్ని బిల్డ్ చేస్తున్నాం. A weird thing that I noticed
నాకు కూడా అమ్మ షాక్ లాగా అనిపించింది. ఏంది అని అంటే దట్ వీ కైండ్ ఆఫ్ సెన్స్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఇప్పుడు ఏదన్నా ఒక స్టోరీయో ఏదైనా పోస్ట్ పెట్టినాం అవి అంటే బేస్డ్ ఆన్ ద రియాక్షన్స్ ఆర్ ఏదన్నా ఉండొచ్చు. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా, యూ కైండ్ ఆఫ్ సెన్స్ వాట్ కైండ్ ఆఫ్ అంటే వీడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తుండే ఎట్లా యాక్సెప్ట్ చేస్తలేడు అనేది ఇట్లా అర్థమైపోతుంది. ఇట్స్ యూ కైండ్ ఆఫ్ నో అది. ఐ ఫౌండ్ దట్ సంథింగ్ అని అమ్మ I think ఇట్లెందుకు ఆలోచిస్తుంది మన బ్రెయిన్. I think it's even much more complicated than that. యా It's something you might have identified. It's great. But దాని సైకలాజికల్ ఆస్పెక్ట్ ఎంకాలో చూస్తే ఇట్ మైట్ హ్యావ్ బీన్ మచ్ మోర్ కాంప్లికేటెడ్. యా అంటే హియర్ వీ గెట్ అ ఛాన్స్, వీ థింక్ వేర్ వీ కెన్ ప్రొజెక్ట్ అ కంట్రోల్డ్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు నువ్వు సడన్గా కూడా వచ్చి నీ ఇంట్లో కూర్చొని రోజు చూస్తుంటే అన్నీ అవపడతాయి. నువ్వు ఈయన ఎప్పుడు లేస్తున్నావు, ఎట్లుంటున్నావు, నీ పిల్లల మీద ఎట్లా చికాకు అవుతున్నావు, నువ్వు బాత్రూంలో ఎంతసేపు కూర్చున్నావు, ఫోన్ మీద ఎంత కూర్చుంటున్నావు, అన్నీ అవపడతాయి. ఇందులో ఏంది మనం అన్ని ఎడిట్ చేసి పడేస్తాం చేసి అది పెట్టినాం. దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతారు, రియాక్షన్స్ ఏంది, ఓన్లీ గుడ్ సైడ్ ఆఫ్ ఇట్ చూద్దామని అనుకుంటున్నాం. కొందరు డేరింగ్ చేసి బ్యాడ్ సైడ్ కూడా చూపిస్తారేమో, కొందరు ఇరిటేటింగ్ సైడ్ చూపిస్తారేమో, కొందరు ప్రొవోక్ చేయాలి. ఇవన్నీ కూడా స్టిల్ యువర్ సైడ్, సంథింగ్ విచ్ ఇస్ క్యూరేటెడ్ బై యూ. ఇది చేస్తా చూడు, నేను అది చేస్తా చూడు, లేకపోతే ఇదంతా ఆలోచించకుండా కూడా సంథింగ్ ఏదైనా చేస్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ అవన్నీ తీసివాడేసి కూడా స్టిల్ యూ వాంట్ టు షేర్ సంథింగ్ on a social media platform, you know. So అంటే మనకు ఒక లైఫ్ స్టైల్ చేసి పడేసింది అది. సో అందుకే నేను లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి నేను ఫస్ట్ తీసివాడేసిన అకౌంట్, తర్వాత కానీ కొందరిని మెసేజ్ చేసి వాళ్ళు రెస్పాన్స్ అయ్యింది చూద్దామని మళ్ళీ లాగిన్ చేసిన. మళ్ళీ తీసివాడేద్దామంటే వాడు నువ్వు 2 weeksలో ఎక్కువసార్లు తీసివాడేయలేవు టైప్. లెట్స్ సే యూఆర్ డూయింగ్ బిజినెస్, okay, and you have a brand and you want to build your brand there, okay, and it's required because you want to gain audience, and there has to be some sort of interaction with the general people, public, or your customers, anyone. So you try to do it, so that way there's no escape. Someone who's doing business and someone who has their own personal brand, they try to do it. వాళ్ళకి ఇక తప్పదు అన్నట్టు చేస్తుంటారు. కొందరు అట్లా చేయకుండా కూడా ఉన్నారు, కొందరు సెలబ్రిటీలు ఉన్నారు అట్లా చేయకుండా ఉన్నారు. ఇంకొందరు అసలు ఓకే ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంతా ఇది వచ్చింది, కానీ అసలు వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎ పర్సన్, అదర్ హ్యూమన్. ఇంకొక హ్యూమన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎందుకు, అండ్ ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మనకేం వస్తుంది అనేవి ఫండమెంటల్గా ఆన్సర్ చేయకుండా స్టిల్ దిగేసారు చేస్తారు. వీళ్ళకి కొందరు మిలియన్ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అది వాళ్ళకి తెలియకుండా చేస్తారు, కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని ఇట్లానే అనుకుంటున్నారు. వాట్ ఎవర్, ఒక డిసీజ్ లాగా చేస్తారు, ఒక మంచి లాగా కూడా చేస్తుండొచ్చు అంతా. బట్ కబడ్ దాట్ ఇదంతా మనం చాలా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది టామ్ డిక్ అండ్ హ్యారీ అయి ఉన్న వాడు కూడా ఎక్కడో కూర్చొని ఇది అబ్జర్వ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ అవుతుండవు. సో ఇమాజిన్ ద కెపాసిటీ యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్, సో ద పవర్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ ఎంపవర్ సమ్వన్. సో దట్ రియలీ బికమ్స్ ఇంపార్టెంట్, రైట్? అండ్ యువర్ ఇంటెన్షన్స్ అవి అన్ని పాయింట్ ఐ వాస్ గెటింగ్ దేర్. సో ఏది చేసినా కూడా రాబోయ్, ఆర్ యూ ట్రూ టు యువర్ సెల్ఫ్, ఆర్ లైక్ నీ ఇంటెన్షన్ నువ్వు చేసే పనికి అంటే ఇంటెన్షన్ ఏడికెళ్ళి వస్తుంది అంటే లైక్ వై ఐ థింక్ ఇన్ఫ్లుయెన్స్, లైక్ యూ సెడ్, ఇన్ఫ్లుయెన్సర్స్ షుడ్ బి జరా కాన్షియస్గా ఉండాలేమో, చాలా కాన్షియస్గా ఉండాలి. ఇలా ఎస్పెషలీ సమ్మన్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ దేర్ ఫీల్డ్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి వెరీ రెస్పాన్సిబుల్
thing, right? Yeah. Because you are a role model for the society. You in your field, whatever you choose. Yeah. You name it a cricketer or a musician, or filmmaker, or some author, actor, anyone. సో నీకు ఇంతమంది చూస్తున్నప్పుడు నిన్ను రోల్ మోడల్గా కన్సిడర్ చేస్తున్నప్పుడు నువ్వు ఏమేం పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్ అవుతుంది కదా. చాలా క్యూరియేట్ చేయాల్సి వస్తుంది అది. అండ్ ఇంట్లో యాడ్లు ఏం చూస్ చేసుకున్నాయి అనేది కూడా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఏ బ్రాండ్స్ సపోర్ట్ చేస్తున్నావు అనేది ఉంటుంది. అండ్ పొలిటికల్గా నువ్వు ఏ స్టాండ్స్ తీసుకుంటున్నావు అనేది ఉంటుంది. కానీ ఫేమస్ పీపుల్కి ఎవరైనా ఉంటారు కదా మేనేజ్ చేసేటోళ్ళు, కంపెనీ మేనేజ్ చేసేటోళ్ళు ఉంటారు, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యూ, రైట్? యూ హ్యావ్ టు టేక్. ఎవడు పోజ్ చేస్తున్నా, నువ్వు ఇచ్చిన పోస్ట్ వాడు పోజ్ చేస్తున్నా, వాడు రోబోటిక్గా చేస్తున్నా, వాడు అంటే వాడు ఆపడా అంటే ఏ ఇది వద్దన్నా నీకు మనం చెప్తాడేమో. వాడు స్టిల్ ఆపడం నా రెస్పాన్సిబిలిటీ కాదని ఫీల్ అవుతాడు కదా. ఆపి వీని క్వశ్చన్ చేస్తే నేను నన్నే ఫైర్ చేసి పారేస్తే నాకు ఉద్యోగం ఉండదు అని వాడు ఫీల్ అవుతాడు. సో అంటే వాడు అంత కాన్షియస్గా ఉంటే ఆబ్వియస్లీ చెప్తాడేమో ఏదన్నా. కానీ అదే నాకు ఒక డౌట్ వస్తుంది, అంతమంది ఫాలోవర్ అవుతారు కదా, ఒకళ్ళకి ఇంత తెలివి ఉంటే అది ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ కావాలి ఇట్లా కావద్దు అనేది ఉంటుంది. సబ్ కాన్షియస్గా అవుతుండొచ్చు అంట. ఏమన్నా అవుతుండొచ్చు, మనకు తెలియదు. అంటే ఇప్పుడు వాడు అవతల పర్సన్కి మనకి ఎంత అవేర్నెస్ ఉందని మనకు తెలియదు కదా. కానీ నేను అనుకుంటున్నా ఏంటంటే అంత చిటమాల్ అలర్ట్. చిటమాల్ ఎట్లా అంటే, సరే ఇప్పుడు ఎవరన్నా ఒక పెద్ద సెలబ్రిటీ ఒక షో ఆఫ్ బ్రాండ్, పెద్ద లోగో ఉన్న బ్రాండ్ వేసుకోండి, ఆ డూప్లికేట్ వేసుకుంటాడు. నేను కూడా అట్లనే ఉన్నా అనుకుంటాను. అనుకొని ఓకే అనుకున్నా, స్టిల్ దానికి ఎఫర్ట్ పెడుతున్నావు కదా వాళ్ళని లెక్క ఉండడానికి. వాట్ ఎవర్ నీ సమ్ మైండ్ నువ్వు దాని మీద ఇన్వెస్ట్మెంట్ లెక్క పెడుతున్నావు కదా. అట్లా ఉండాలి అనుకుంటున్నావు. అట్లా ఉండేది నీ లెక్క. అవును, అట్లుండేది ఏంటి, కొనుక్కుంటా నిజంగా కొనుక్కో. బట్ డూ యూ థింక్ లైక్ అంటే ఇప్పుడు మంచి సెలబ్రిటీస్, డూ యూ థింక్ దే టేకింగ్ కేర్ ఆఫ్ దాట్ పార్ట్? ఎందుకంటే నిజంగా ఇట్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ థింగ్ భయ్యా. I'm sure man, a lot of people they might be having amazing intentions, because if you don't put your life out there on discipline and you're consistently doing that and you got so much success, and it's definitely a lot of effort, right? It's not possible with some average Joe. Undi, బట్ ఇంట్లో పర్సనల్ ట్రామా పెరిగింది ఉండొచ్చు, వాడు పర్సనాలిటీ వైజ్ ఎట్లా పెరిగి ఉండొచ్చు. అండ్ ఎస్పెషలీ ఆర్టిస్ట్కి చాలా కాంప్లికేటెడ్ లైఫ్ ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఎమోషనల్ ఇండస్ట్రీ అన్లైక్ ఎనీథింగ్. బికాజ్ నీకు కానీ ఎక్స్పీరియన్స్లు కూడా నీలాగా బతుక్కుంటూ దాని నుంచి మళ్ళీ డిటాచ్ కూడా కావాలి. అది జస్ట్ ఇచ్చేస్తున్నావు నువ్వు, బయటకి ఇచ్చేసి నువ్వు డిటాచ్ అవుతున్నావు. విత్డ్రా కూడా కావాలి చాలా మందికి, లైక్ యాక్టర్స్కి అవుతుంది, లైక్ రైటర్స్కి అవుతుంది, అండ్ మ్యూజిషియన్స్కి అవుతుంది. Musicians, they want to plug into that emotion and then also plug off. Like you just said, అంటే ఫీల్ కావాలి కదా ఆ స్టోరీ, ఆ ఫీలింగ్ అనేది నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అని అంటే యు ఆర్ లివింగ్ దట్ లైఫ్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ ఇట్. సో దాని నుంచి మళ్ళీ ప్లగ్ ఆఫ్ కావాలి, ఇంకొక ఫీల్లోకి పోవాలి. అట్లీస్ట్ దట్ ఎమోషన్, లెట్స్ సే నాట్ కంప్లీట్లీ దట్ లైఫ్, బట్ అట్లీస్ట్ దట్ ఎమోషన్, వాట్ ఇట్ ఫీల్స్ ఆర్ వాట్ ద హోల్ ద ఎమోషనల్ సైడ్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు గో త్రూ ఇట్, రైట్? ఒక బిజినెస్ మ్యాన్కి అవుతుందా అంటే అవుతుంది, కాకపోతే అది ఏందో నాకు తెలియదు. బట్ ఆర్ట్ సైడ్ అయితే నేను చెప్పగలుగుతాను, ఇట్స్ మోస్ట్లీ అన్ ఎమోషనల్, బికాజ్ ఇట్స్ అన్ expressive medium. You're expressing a human expression. So human expression obviously involves emotion. And when you involve emotion, you, let's say you want to tell a story and you have a character, and to actually be that character you have to feel that emotion, right? To genuinely, or at least you should be able to act. You should be so talented that even if you don't feel, act or like either way, something you choose. But do you think if you don't feel it, can you act? It's so difficult, no? You can't feel anything about it, about the character
at least for the moment you have to plug into it, right? To actually show what it is. Without that's where authenticity comes. నీకు నీ పర్సనల్ లెవెల్లో కూడా నీకే అర్థమవుతుంది కదా, నేను దానికి ప్లగ్ ఇన్ అవుతున్నానా అవుతలేనా అనేది క్వశ్చన్ చేసుకుంటావు కదా. ప్రాక్టీస్ డ్రిల్స్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్ టు యువర్ సెల్ఫ్. లెట్స్ సే హౌ డు ఐ స్నాప్ ఇన్కి నువ్వు ఏదైనా సెట్ చేసుకున్నావు, నువ్వు స్నాప్ అవుట్ కావడానికి ఎట్లైనా సెట్ చేసుకున్నావు ట్రిగ్గర్లో, లేకపోతే ఆ ఎమోషన్ నీ ఎమోషనల్ స్పెక్ట్రమ్లో ఉందా, నువ్వు ఫీల్ అయిన కంప్లీట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషనల్ అంటే నువ్వు ఎట్లా ఫీల్ అయినావు అది నువ్వు ఎమోట్ చేసి చూపించాలి, అంతే కదా. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఏదైతే రాస్తారో అది ఇన్స్పిరేషన్ ఉంటుందా మోస్ట్ ఆఫ్ ది టైం, అది ఇమాజినరీ కూడా ఉంటుందా? ఇన్స్పిరేషనల్ ఉంటుంది, ఇమాజినరీ ఉంటుంది, బోత్ ఉంటుంది. చదివింది చూసింది అండ్ ఎక్స్పీరియన్స్ చేసింది నువ్వు నీ లైఫ్ టైంలో నువ్వు యూ కమ్ అక్రాస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో పీపుల్, రైట్, సిచ్యువేషన్స్, ఆల్ దీస్ యూ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఫర్ న్యాచురాలిటీ, ట్రై టు డూ దట్, దోస్ ఆస్పెక్ట్స్. ఇట్స్ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్సో పర్సనల్ ఇమాజినేషన్. అది నువ్వు స్క్రీన్ ప్లేలో ట్రాన్స్లేట్ చేయాలి. సీన్ ఎట్లా అవుతుంది, ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు కనిపిస్తుంది, ఎట్లా నించున్నారు, వాళ్ళు వచ్చి నించున్నాక యాక్టర్లు డైలాగులు ఏం చెప్పి దానికి వీళ్ళు ఏం రియాక్ట్ అయ్యారు, వాళ్ళు ఏం రియాక్ట్ అయ్యారు, అండ్ దీన్ని ఇంకొక రకంగా మారుతుంది ఆ సీన్, ఎట్లా ఎండ్ అవుతుంది, దీంట్లో ఎవరన్నా మారుతుండ్రా, ఎవరికైనా ఏమైనా వస్తుందా అండ్ క్యారెక్టర్ రివీల్ చేసేది అదంతా కూడా ఉంటుంది. సో అది నువ్వు యాక్షన్ త్రూ రివీల్ చేస్తావు, ఒకసారి డైలాగ్ త్రూ రివీల్ చేస్తావు. కూల్. అంటే తప్పదు ఇక వాళ్ళు ఉత్తగా యాక్ట్ చేయలేరు, దే హ్యావ్ టు లివ్ దట్. బట్ యాక్టర్స్ ఆర్ గ్రేట్ మ్యాన్, లైక్ సో డిఫికల్ట్. అంటే పెద్ద టాల్ కూడా తీసుకోవాలి వాళ్ళు. ఒక సినిమాలో ఉండే వాళ్ళ స్టేక్ కూడా పెద్ద ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ బీయింగ్ ద ఫేస్ ఆఫ్ దట్ స్టోరీ ఆర్ నరేటివ్. సో కెరియర్ వైజ్ ఇట్స్ కాంప్లికేటెడ్. అదే కెరియర్ ప్లేలకు అండ్ యూఆర్ ఓన్లీ రిలవెంట్ లైక్ ఎనీ అదర్ ఆర్టిస్ట్, ఈవెన్ టెక్నీషియన్ చూసుకున్నా కానీ యూఆర్ ఓన్లీ రిలవెంట్ ఫర్ సర్టెన్ టైమ్, రైట్? హ్యావ్ టు కమ్ ఇన్ రియాలిటీ విత్ దట్. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్, ఎనీ సార్ట్ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది. కానీ యూ హ్యావ్ బిన్ ఎ వివిడ్ రీడర్ అభినవ్, అంటే మస్తు రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, యూ రీడ్ అ లాట్. లైక్ చదువుతా బ్రో. అండ్ ఇంకా నేను బాగా ఈ మధ్య ఇంకా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నా. మధ్యలో నేను చదువుతుండే గివ్ అప్ ఇచ్చిన, మళ్ళీ ఐ గాట్ బ్యాక్ టు రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ ఆల్సో లిస్నింగ్ టు ద బుక్స్. వైల్ ఐఎమ్ వాకింగ్ ఐఎమ్ లిస్నింగ్ టు అ బుక్ అండ్ I read a lot, like generally articles on internet, medium ఆర్టికల్లు అయ్యి అండ్ న్యూస్ కొంచెం ఫాలో అవుతా, అంత ఎక్కువ ఏం గాను, బట్ అవుతా. అండ్ బుక్స్ చదివేది అవుతా, బికాజ్ నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నా అది. ఐ థింక్ జస్ట్ ఒక అప్గ్రేడ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ తెలుస్తుంటుంది. అండ్ బోర్ కొడితే పక్కన పడేయచ్చు ఎప్పుడైనా. ఆల్సో హ్యావ్ దట్ ఫ్రీడమ్. విజువల్ మీడియం కూడా చేస్తుంది, ఎందుకంటే అది కూడా నరేటివ్గా చెప్పి క్యారెక్టర్లు మనకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు. ఏతున్నాయి డెఫినెట్లీ. బుక్స్ ఫోకస్డ్గా ఒక దగ్గర కూర్చోబెడుతుంది నాకైతే. ఉండాలి ఫోకస్ టాస్క్ నేను 3-4 చేద్దాం అనుకుంటున్నాను అనుకో, అది రీడింగ్ అయితే ఒక దాంట్లో దొరుకుతుంది నాకు. ఫోకస్ లేకపోతే నీకు అది ఏం అర్థం కాదు. అవునవును, ఏం చదువుతున్నావు ఏందని చదువుకుంటా పోతావు. మిగతా అన్నీ డైవర్ట్ చేస్తాయి. ఆడియో బుక్స్ కూడా నువ్వు వాకింగ్ చేసుకుంటా, జిమ్ చేసుకుంటా, ఒక్కొక్కటి పడుతుంది చెవులో, ఒక్కొక్కటి పడది. ఆడియో బుక్తో నేను ఒక అడ్వాంటేజ్ ఏం అబ్జర్వ్ చేసిన అంటే ఇది మళ్ళీ ఆర్గ్యుమెంట్. ఆడియో బుక్లతోని అడ్వాంటేజ్, ఐ థింక్ యూ కెన్ డూ a small level task like driving or like a mild walking, not running చేసుకుంటా నువ్వు ఆడియో బుక్ వినాలంటే దట్స్ a bullshit. నీకు అది నీ ఫోకస్ అంతా రన్నింగ్. వాకింగ్ చేసేటప్పుడు ఫైన్, అండ్ డ్రైవింగ్లో ఎస్పెషల్లీ డ్రైవింగ్లో మ్యూజిక్ అయితే ఎట్లా వింటున్నావు.
సో మ్యూజిక్లో కూడా లిరిక్స్ వినేటోళ్ళు ఉంటారు. అవునవును. లిరిక్స్ విన్నట్టే అనుకో. లిరిక్స్ వినడానికి ఐ థింక్ నువ్వు ఇంకెక్కువ పోయటిక్ ఉన్నదని నువ్వు ఇంకెక్కువ ఎఫర్ట్ పెట్టాలి నువ్వు. అవును. బట్ ఈడ నీకు ఒక మంచి వాయిస్ నీకు చెప్తుంది ఒక పేస్లో, కొన్ని పోతాయి కొన్ని పోకపోతే రివైండ్ చేసుకో, తర్వాత పాజ్ చేయి, మళ్ళీ రైట్. ఏం చేసేది ఒక 10 నిమిషాలు అయితే వేస్ట్ కాదు నీకు. అండ్ అట్లీస్ట్ 10 గంటలు ఉంటలేమా ఒక వారం రోజుల కార్లో. కారు మన సెకండ్ ఇల్లు. నువ్వు ఇళ్ళకి వెళ్ళి బయటికి వచ్చిన నీకు ఇల్లు తర్వాత ఏది చాలా బాగుండాలి అంటే కారే అంటే. ఎందుకంటే నువ్వు కారు లోపల ఉంటున్నావు. అవును. ఇల్లుకి బయటకు వచ్చి కారు లోపల అది కూడా బాగుండాలి. అందుకనే ఇల్లుకి పెట్టిన పైసలు పెట్టి కొంటారు. అదే కొనొచ్చా లేదా అనేది ఒక డిఫరెంట్ డిబేట్. లోపల కూర్చున్నప్పుడు అయితే కుసోలేకుండా అయితే ఇబ్బందిగా అయితే ఉండదు కదా. అంటే ఆశ లేని మనిషికి అడివే తన ఇల్లు అన్నాడు మన పెద్ద మనిషి. ఎవరు? రామీల. ఈ వినకపోతే కదరా అని ఒక పాట ఉంది కదని, విన్నావా లేదా? అలా అంటాడు, ఆశ లేని మనిషికి అడివే తన ఇల్లు, సిరిమరిగిన నీకేమో నెత్తికెక్కిన ఐకాన్లు, వినకపోతే కదరా. ఏమన్నా పాట. అరే ఆయన రాస్తాడు కూడా అంట అది మంచిగా రాసి పాడతాడు. రైట్. మస్తుంది ఆయనకు. అండర్స్టాండింగ్. అవును, టాలెంటెడ్ చాప్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ అయితేనే కదా అట్లా రాయగలుగుతారు. యా, డెఫినెట్లీ. నేర్చుకొని కూడా చేయగలుగుతారు. నేర్చుకొని చేసేది ఏముంటుంది, లైక్ అది రావాలి కదా. అది ఆ మూమెంట్ నీకు ఫీల్ చేయాలంటే ఐ థింక్ చాలా వరకు ఎక్స్పీరియన్స్ అయ్యి అలా ఫేక్ చేయడానికి ఏముంటుంది ఒక ఎక్స్పీరియన్స్. ఏం క్యాండిడేటే మస్తు అంటే మంచిగా అనిపిస్తాడు. నువ్వు కలిసినావా పర్సనల్గా? పర్సనల్గా కలిసిన. నేను పనిచేసిన సినిమాలో పాట పాడిండు, అండ్ తర్వాత ప్రమోషనల్ దానికి ఒక పాట పాడించుకున్నాం, అప్పుడు కలిసిన. అండ్ తర్వాత కూడా నాదేదో కథ ఉంటే చెప్పడానికి ట్రై చేసి ఏదో కలిసిన. అలా కూడా కలుస్తా అనుకుంటే ఇప్పుడన్నా ఇట్లానే. నేను ఒక కాన్సర్ట్లో ఉండే లైవ్ ప్లీజ్, అంటే ఫుల్ ఎంజాయ్ చేపిస్తాడు కాక, మంచిగా ఎంజాయ్ చేపిస్తాడు. సరే అని బయట వెళ్ళేవాడు ఇట్లా సిగరెట్ తాగుతుంటే కిందకి వెళ్ళిపోతుండే, వెనకకి బ్యాక్ డోర్ వెళ్ళిపోతుండే, ఎగ్జిట్ కొడుతుండే, అయిపోయింది. అంటే నేను ఐ వాజ్ సో లైక్ పంప్డ్ అండ్ మస్తు ఎంజాయ్ చేసిన. పిలిచి బాయ్ రామా నమస్తే అంటే కింద నుంచి మంచిగా విజ్ చేసి, అరే మస్తు ఎంజాయ్ చేయించిన అంటే, అరే థ్యాంక్ యూ భయ్ అని ఇట్లా మంచిగా ఇట్లా. అరే అమ్మ ఇట్స్ లైక్ అంటే ఆయనకు ఉంది కానీ సో మచ్ కేయాస్ అరౌండ్ లైక్ దీస్ సెలబ్రిటీస్ మ్యాన్. ఎప్పటికి ఎంబడి అంటే ఎంత ఇరిటేటింగ్ మదర్ ఫక్కర్స్ ఉంటుండొచ్చు. ఇక ఉత్త ఇట్లా ఉంది ఫోటో పర్సనల్ స్పేస్ అదేలే. ఇక చాలా మందికి ఎవడోడు ఒక ఇట్లా చేస్తాడు. ఇక సడన్గా నువ్వు ఒక సడన్ లెవెల్లో నేను పీపుల్ బయటికి పోతే రికగ్నైజ్ చేస్తారు, ఎందుకంటే నువ్వు మీడియాలో ఉన్నావు లేకపోతే వాట్ ఎవర్ నీ వర్క్ నోటీస్ చేసిరో. అండ్ ఫ్యూ పీపుల్ దిస్ క్వైట్ కామన్, దే కెన్ మేక్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్, బట్ దట్స్ ఓకే. ఇక this is what they signed up to అంటావు. Nowadays Instagram is making a celebrity out of anybody, right? Like social media ముందిరా పోయి ఏముంది, I have good camera, like okay, you can become a celebrity, right? So people are still like craving for it, అంటే they want to be celebrity, and also they think they can since all these people are accessible out there, వాడు పోయి ఏదైనా అనొచ్చు ఏమైనా చేయొచ్చు అనే ఫ్రీడమ్ కూడా ఫీల్ అవుతారు అనమాట, ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాట్ ఎవర్ ఉన్న దాంట్లో. అది కూడా ఇష్టానికే వాడుకుంటారు కదనే ఇప్పుడు. అంటే ఇష్టాన్ని వాడుకుంటారు, పిచ్చి పిచ్చి చేస్తారు. అంటే ఫేమస్ కావాలని ఏషాలు వేసేటోళ్ళు ఎంతమంది ఉంటారు ఇంటర్నెట్లో. అందులో జెన్యున్గా పబ్లిక్ని స్పిరిట్లని లిఫ్ట్ చేసి ఏదన్నా అయ్యుండొచ్చు. నువ్వు కామెడీ యాక్ట్ చేసినా కానీ, స్టోరీ చెప్పినా కానీ, ఈవెన్ రీల్ చేసినా కానీ, అలా పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఎంతమంది ఉంటారు. చాలా రీలు రోల్ చేసి ఎంత జంక్ ఉంది, ఎంత బుద్ధు జోకులు ఉన్నాయి, ఎంత తలకాయ ఖరాబ్ చేసేది ఉంది. నువ్వు పండుకుంటే కూడా కొన్ని జోకులు గుర్తొస్తాయి అట్లున్నాయి కొన్ని. దే రియలీ డోంట్ గివ్ ఎ ఫక్ అబౌట్ ఎనీథింగ్. ఇట్స్ అ క్విక్ హై, క్విక్ హై ఇచ్చే ఒక కైండ్ ఆఫ్ కల్చర్ అనమాట. అవును. ఇట్లా 30 seconds ఒక హై 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 ఒక 20 చూపెడ ఏందో అసలు ఎందుకు చూస్తున్నామో తెలియదు, ఏందో తెలియదు, వేరే వాళ్ళకి పంపిస్తుంటాము కథం.
బయటపడతాం. ఇట్లా కొన్నిసార్లు ఇట్లా ఆర్స్ వెళ్ళిపోతాయి. అవు నువ్వు రీల్స్ మీద ఇట్లా అనుకుంటా లిటరలీ యువర్ ఆర్స్ ఆర్ గోన్. లైక్ వి స్పోక్ అబౌట్ ఎర్లియర్ ఇంటెన్షన్. అరే ఏం ఇంటెన్షన్ చేస్తున్నావురా ఇది ఎందుకు చేస్తున్నావు? ఆల్రెడీ చేసిన రీల్ డబ్బింగ్ చెప్పినట్టు ఎందుకు చేస్తున్నావు? జోక్ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది, సూపర్ ఫన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఇదంతా మొత్తం హ్యూమానిటీ దాంట్లోకి యాడ్ అవుతుంది. అవును, ఓకే కాసేపు లైట్ హార్టెడ్ ఉండొచ్చేమో, బట్ డెఫినెట్లీ ఒక కైండ్ ఆఫ్ డూమ్ స్క్రాలింగ్కి అలవాటు కూడా చేస్తుంది మనిషిని. వాడిని ఒక 40 minutes నీదే కాదు, వాడు నీ 30 seconds చూసేసి ఇంట్లో నీకు చూసేటోన్ పవర్ ఏముంటుంది, యూ కెన్ ఇమీడియట్లీ గో టు నెక్స్ట్ వన్. మనం చూపెట్టేది ఏముండదు, అండ్ సేమ్ రిలేటెడ్ స్టఫే చూపిస్తుంది కూడా. ఒక్కొక్కసారి చూపెడుతుంది నీ మొత్తం ఇక నీ డేటా బ్యాంక్ అంతా చదువుతుంటారు కదా, చదువుతుంటుంది డేటా పాయింట్లు అన్ని ఈ సార్కి ఏమేమి చూపిస్తే కరెక్ట్ ఉంటే 30 నిమిషాలే మన దగ్గర ఆల్రెడీ రెడీ ఉంది, పెట్టు రా. మా ఫ్రెండ్ మా దోస్తు గారి ఒకటి ఓపెన్ చేస్తే సెల్ ఫోన్, అరే నీ సర్చ్ చూపెట్టరా అంటే వాడు పోయి ఈ మధ్యలో చూపిస్తలేడు. సర్చ్ చూపెట్టాలి, అరే నీ సర్చ్ చూపెట్ట, ఎవడు ఏం చేస్తున్నా అంటే అరే నీ సర్చ్ చూపెట్టి జాతకం చెప్పు. ఇప్పుడు జాతకం చెప్పు కూడా ఈజీగా అయిపోయింది అభినవ్. మరి అట్లా అంటే ఏం లేదు, నీ సెల్ ఫోన్ దట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, యువర్ హ్యాండ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. నువ్వు చేసి చూపిస్తావు, నీ సెల్ ఫోన్ చూపెట్టు, నీ రేఖలన్నీ అందులోకి దిగిపోయినాయి. సెల్ ఫోన్ కి పాస్ దిగినాయి, సెల్ ఫోన్ కి పాస్వర్డ్ పెడతావు, అది చెప్పు పెళ్ళాంతో కూడా షేర్ చేయవు. మరి ఏముంటే ఏమనలే చేయవు, మళ్ళీ వచ్చి చూసా ఊకే నా దాంట్లోకి నీ దాంట్లో చూస్తున్నా పక్కకి కరెక్టింగ్ ఏం నడుస్తుంది. ఏందే నువ్వు అట్లా ఇన్ని వాట్సాప్ మెసేజ్ ఇంకా చూసుకోలేదా నువ్వు? ఈమెయిల్ ఎట్లుంటాయి? ఈమెయిల్స్ నాకు డైలీ అంటే నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాటికి కొన్ని వస్తాయి. 100 అంటున్నా, 100-1200 ఉన్నట్టు అన్ని స్పామ్ అనుకుంటా. 1200 ఒకటే నంబర్ మీద ఇట్లా ఎంతమంది ఉన్నారు. అండ్ రీసెంట్గా ఏంది, నేను లాస్ట్ 10 ఏళ్ళ నుంచి గూగుల్ మెయిల్ యూజ్ చేస్తున్నా కదా, వాని ఇన్బాక్స్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నేను గూగుల్ మెయిల్కి పైసలు కట్టాలి, నువ్వు 700 పెట్టు. అప్పుడే లేకపోతే నువ్వు కూర్చొని అన్ని డిలీట్ చేయాలి, ఏవేవి డిలీట్ చేయాలి, మళ్ళీ అన్ని మిస్ అయితే నీకు ఒకవేళ డిలీట్ చేయలేమంటే పిచ్చి 15 GB నీకు అంతే. ఇక నీకు ఫోటోలు వీడియోలు ఇస్తాం, ఒక 100 GB 130 రూపాయలు కాబట్టి ఇలా చెప్తా. 100 GB ఉందా డేటా? 100 GB చాలా అనిపిస్తుంది నాకు, ఇంకెందుకు ఇక పురాణ. ఇప్పుడు 2010 చూడాలంటే ఇప్పుడు నాకు 100 GB ఫినిష్ కావాలంటే ఐ థింక్ ఈజీలీ నాకు ఇంకో 10 years కావాలి. డేటా అనేది ఎంత అంటే చాలా దానికి వెయిట్ యాడ్ చేసి అమ్ముతుర్రే వాల్యూ. ఇక నువ్వు డేటా సంగతి చెప్తావా? అబ్బా, ఇక నువ్వు డేటా ఎంత పొడుగుంటుంది, నీ మీద ఎంత, నీ హిస్టరీ నువ్వు ఏమేమి చూస్తావు అంటే భయపెడుతుర్రు భయ్యా, నీకు అర్థమైతే లేదు. ఇప్పుడు నేను సరే 2010 నుంచి స్టోరీ అంతా తెలుసు రా నీది, ఇక నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏమేమి కథ. 2010ది ఒకటి చూపిస్తాడు వాడు గూగుల్ వాడు. జస్ట్ హ్యావ్ ఏ గుడ్ టైమ్ మ్యాన్. హైదరాబాద్కి వెళ్ళి యూఎస్కి పోయినాక ఫుల్ ఇట్లా బోర్, ఏం చేయాలి అర్థమైంది అంటే నువ్వు చెప్పిన ఒకరోజు పికప్ ఏ హాబీ, ఫోటోలు దిగి మంచిగా అంతా అని అది చెప్పిన తర్వాతనే నాకు క్లిక్ అయింది. ఓకే మేబీ ఐ కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్ అని. ఆ నుంచి స్టార్ట్ చేసిన గీడి దాకా వచ్చింది బండి. అవును, అంటే యువర్ సెల్ఫ్ ఆల్సో టుక్ ఇట్ సీరియస్లీ, పర్సనల్గా చాలా సీరియస్ తీసుకున్నావు, విచ్ ఈస్ గుడ్ రైట్. అంటే నాకు ఐ వాజ్ నాట్ ఫైండింగ్, అంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ రియలీ ఫౌండ్ జాయ్ ఇన్. లైక్ అంటే అరే ఇది చేయడంలో ఫుల్ ఎంజాయ్ చేసిన నేను. ప్రాసెస్ ఏముండనే అట్లా అంటే నేను చెప్పలేను ఇక. అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది నాకు లైఫ్లో, దట్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐ కెన్ రియలీ బీ గుడ్ ఎట్. రైట్, అది ఇట్ నెవర్ హ్యాపెండ్ విత్ మీ. నాకు ఈ ఆ 27 అనుకుంటా నేను ఇది పట్టింది 26 టైంలో పట్టిన. అప్పటి వరకు నాకు తెలియదు నేను వాట్ ఐమ్ ఐ గుడ్ ఎట్ అంటే ఐ డోంట్ నో మ్యాన్. డ్రింకింగ్, ఐ ఆస్క్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, దే హ్యావ్ ద సేమ్ థింగ్ గోయింగ్ ఆన్ ఇన్ దర్ లైఫ్. They really don't know what they're good at and they're just doing something.
విచ్ రైట్ నౌ ఇట్స్ ఓకే. లైక్ వెన్ ఒక పోయి ఒక 9 to 5 జాబ్ చేసుకొని ఒక రొటీన్లో పడి అది చేసుకుంటే గ్రేట్, నథింగ్ లైక్ ఇట్. మంచిగా ఏం పర్సన్ పైసలు వస్తున్నాయి, పైసలతోనే కదా క్యాల్కులేషన్. దట్ గే విల్ యాక్చువల్లీ బి మచ్ మోర్ రిచర్ దెన్ ఆల్ దిస్ స్ట్రగ్లింగ్ పీపుల్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. హూ ఇస్ ట్రైయింగ్ టు బి క్రియేటివ్ సమ్లో బ్రేక్ పెద్ద ఏదో down the line he has a home, he has family who is taking care of really well, and he whom he is going to come for your rescue as well, you know. But at the same time అదే డౌన్ ద లైన్ మనకు ఒక క్వశ్చన్ వస్తుండొచ్చు కదా, రేపు చచ్చిపోతానని తెలిసిందంటే ఇవాళ నువ్వు ఈ లైఫ్ నువ్వు బతికినవా లేదా అని. అవునవును. మళ్ళీ నాకు అది మంచిగా ఆన్సర్ చేయాలని ఉంటుంది. సో ఫర్ మీ అట్లీస్ట్ మేకింగ్ ఫిల్మ్స్ ఐ ఫైండ్ దెమ్ వెరీ పర్పస్ఫుల్, టెలింగ్ స్టోరీస్ and more purposeful stories, and which can lift human spirit, man, end of the day. That's and that statement how I'm arriving at is it's very dynamic. Way I've started might be different. I might have looked for my own success. నేను నన్ను రికగ్నైజ్ చేయాలి అది అట్లా ఉండొచ్చు. బట్ రైట్ నౌ మై పర్సనల్ ఇంటెన్షన్ ఇస్ స్టోరీ. ఇఫ్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ other human being, then I've achieved my goal. Like I've did a really good job. Someone, if I can move someone, inspire someone, nothing like it. I think you're already doing it in a way you did mine. అంటే పర్సనల్ లెవెల్ నేను చాలా నాట్ జస్ట్ యూ బట్ అవైలబుల్ ఉంటావు. అదర్ ఫ్రెండ్స్ ఆల్సో ఐఎమ్ అవైలబుల్, అండ్ ఆల్సో ఐ పుష్ దెమ్ టు డూ సంథింగ్ in their life. అవునవును. Though I'm not their personal coach, life coach, and in a subtle way ఇట్లా మంచిగా జస్ట్ అట్లా రైట్. ఇంట్లో నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇంకా మోరు సక్సెస్ సౌండ్ ఉంటే ఇంకా బాగా చెప్పొచ్చు. అవునవును. అరే వీడు నన్ను చెప్పేది ఇంకా సీరియస్ తీసుకుంటుండేమో. సో నాకు అది ఏమైంది, పర్సనల్గా కూడా మనం సక్సెస్ఫుల్గా ఉండాలి. మనం క్రికెట్ కోచ్ అయినట్టే కాదు కానీ క్రికెట్ కూడా బాగా సో అది ఇంపార్టెంట్. కోచ్లకి యూజువల్లీ అంత క్రికెట్ ఆడని వాళ్ళు కూడా కోచ్లు అయిన వాళ్ళు ఉంటారు కదా. నేను అది కాదలుచుకోలే. క్రికెట్ కూడా ఆడాలి, కోచింగ్ కూడా. మన క్రికెట్తోనే ఇక కోచింగ్ అంతా. So next ఏంది, what's going on? So something I'm working on, man. One story ఇంకా రైటింగ్ స్టేజ్లో ఉంది. సో సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్. Okay. But it's shaping really well and I'm very confident. I worked on few ideas. నా లాస్ట్ సినిమా బయటకు వచ్చినప్పటి నుంచి నా దగ్గర ఒక్క స్టోరీ ఉంటే సరిపోదు అనేది రియలైజ్ అయినా. నేను ఇంకా ఒక్కొక్కటి రాసుకోవడం ఒకటి అట్లా అని ఫీల్ అవుతుండే ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు నేను ఐ వాంట్ హ్యావ్ బంచ్ ఆఫ్ స్టోరీస్ రిటర్న్ ఫర్ మై సెల్ఫ్. ఐ డోంట్ నో హౌ దే గోయింగ్ టు ఫ్లాగ్ ఆఫ్, బట్ నా దగ్గర ఉంచుకోవాలి అన్ని స్టోరీస్, డెవలప్ చేయడం ఇంపార్టెంట్. అండ్ అందులో ఇంకా మెచ్యూరిటీ, డెప్త్, కనెక్ట్ అయ్యే కెపాసిటీ ఉన్న స్టోరీస్ తీసుకురావడం ఇంపార్టెంట్ అని కూడా ఫీల్ అవుతున్నా. అవుతుంది అది ఇక ఫస్ట్ దానికి ఎంత అయింది ఏంది అనేది అది నేను పెట్టినా అది ఏదైంది సరే గది అక్కడ పాజిటివ్ పోయి అయితే మనం రిపేర్ చేయలేము. బట్ పెద్ద నాకు లక్కీగా ఏంటంటే నేను పర్సనల్గా పెద్ద రిపేర్ చేసుకునేసినవి కూడా పెద్ద లేవు. చాలా పెద్ద ఒక్కొక్కసారి మనం ఫీల్ కావాల్సి వస్తుంది. అవునవునవును. లేదు అసలు ఇట్లా చేసేదే లేకుండే, గది గట్ల ఎందుకు చేసినాం. ఉన్నాయి కానీ అవి నాకు కాన్షియస్గా ఉండే అయినాయి, అవి నాకు లర్నింగ్ అవుతాయి. బట్ నెక్స్ట్ దాంట్లో చూపెడదాం బెటర్ చేసుకోవాలి. బట్ ఐఎమ్ డెఫినెట్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్సలెన్స్. పర్సనల్ ఎక్సలెన్స్ ఇస్ సంథింగ్ I want to really focus on. And whatever I do, I want to put the best work out there from my and try to give the best experience whoever is involved in that.
both crew wise and also audience wise. It has become a very important aspect in my pursuit now. సో ఆ డైరెక్షన్లో అయితే పోతున్నా, మంచిగానే ఉంది, మంచి డూయింగ్ గుడ్ ఈ జాబ్. ప్రాసెస్లో ఇట్లా మెంటల్ హెల్త్ ఇట్లా హౌ ఆర్ యూ కీపింగ్ అప్ విత్ యువర్ సెల్ఫ్ ఈ ప్రాసెస్? చాలా కష్టము మరి అది మెంటల్గా ఎట్లుంటుంది నీకు. ఒక సినిమా తీసినాక కూడా రాస్తుంటే ఎట్లా పాడవుతుంది, దమడమడమడమడ ఉంటుంది. మరి ఓనో క్యారెక్టర్లు ఏమంటిదో ఏంటిదో అది రాయాలి, ఎమోషనల్గా ఫీల్ కావాలి. బట్ అలాకెళ్ళి అదే ప్లగ్ ఇన్ అయ్యి ప్లగ్ అవుట్ అవ్వాలనేది ఉంటుంది కదా. సో అది సెట్ చేసుకోగలగాలి. సో అది నేను ఆ ప్రాసెస్లో ఉన్నా, అది ఎంజాయ్ కూడా చేస్తున్నా యాక్చువల్లీ. సో బాగుంది, మంచిగా ఉంది. ఇవి ఎట్లుంటుంది అంటే ఇక ఇంట్రో అవుట్రో. సో ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అభినవ్, నైస్ టు హ్యావ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకైతే ఎంత మంచిగా అనిపించింది తెలుసా మీకు. చెప్పురు ఇక్కడ కట్ చేసుకో.